మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలకి 3 రోజు కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుడు మీ అందరినీ బహుబలంగా ఆశీర్వదించునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. బైబిల్ తెరవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి జాగ్రత్తగా నాలి. ఘనులేమి అల్ఫులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలు మా థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుండగా నీ కృప కలిగిన మాటలు మా నోటికి అందించండి, పరలోకం నుంచి అందించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మక శక్తిని బంధించండి. నీ ప్రజలు ఆశతో వచ్చున్నారు, వాళ్ళకి ఉపయోగకరంగా మేలుకరంగా ఈ వాక్యాన్ని మార్చమని, పరలోక రాజ్యం కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, వెనకలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్న సమయంలో చిన్న ప్రేరేపణ కలిగజేశాడు ప్రభు. ఆ మాట మీతో పంచుకొని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే కోల్పోతున్నామో, పోగొట్టుకుంటున్నామో ఆ మేళ్ళన్నీ తిరిగి పొందుకోవాలి. నేను నమ్ముచున్నాను ఈ కూడికలు మనకి దీవెనకరంగా ప్రభు చేస్తాడని. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం చాలాసార్లు విన్నటువంటి ఉపదేశమే అయినప్పటికీ దీని నుంచి ప్రభు మనతో ఏదో ముచ్చరించాలని, దీని నుంచి ప్రభు మనతో ఏదో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మీ ముఖాలు చూస్తే నాకు చేయాలవుతుంది, అందుకే ఫ్యాన్ లాపేయట్లా, లేకపోతే ఫ్యాన్ లాపేస్తా. దయచేసి వాడిని పిలవకుండా యేసయ్యను పిలుస్తూ జాగ్రత్త వాక్యం వినండి. ఆమేన్. ఈరోజు నేను చెప్పే వాక్య పాఠం విశ్వాసముతో. చెప్పండి పెద్దగా చెప్పాలి. నీ వాసంతోనా? విశ్వాసముతో. ఈ 2 మాటలే మీకు చెబుతా. ఈ 2 మాటలు విశ్వాసములో ఏం చేయాలి, విశ్వాసముతో ఏం చేయాలి. విశ్వాసములో ఏం చేయాలి, విశ్వాసముతో ఏం చేయాలి. విశ్వాసంలో ఏం చేస్తే ఎవరికి ప్రయోజనం, విశ్వాసంతో ఏం చేస్తే ఎవరికి ప్రయోజనమో కూడా మనం ధ్యానం చేయొచ్చు. వాస్తవానికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను దగ్గర గంట సేపు బైబిల్ చదివినా కానీ నాకు అర్థం కాల ఇది ఎక్కడ ముగించాలో. కాబట్టి నేను కూడా పోతూ ఉంటాను. దయచేసి టైం 11 అయితే మాత్రం 11 అయిందని చెప్పండి, అప్పుడు మనం ఆపుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వాళ్ళు ఏ పాపం చేశారో మనకు తెలియదు, కానీ వారి పాపం బహుఘోరమైందంట. నినివే పట్టణ ప్రజల పాపం ఎలా ఉందమ్మా? ఎవరి దృష్టికి ఘోరంగా ఉంది? దేవుని దృష్టికి ఘోరంగా ఉంది. ఈ ఘోరంగా ఉన్న పాపం దేవుడు చూసేసి యోనా అని చెప్పబడిన ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకొని, అయ్యా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళిపోయేసేసి దానికి దుర్గతి కలగబోతుంది, కాబట్టి వాళ్ళు పాపాలు ఒప్పుకోమని చెప్పగానే బైబిల్ చెబుతుందంట. మరొకసారి, నినివే పట్టణపు వారు ఎవరి యందు విశ్వాసం ఉంచారు?
జాగ్రత్త వినాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎంత బాగుండు. దేవుని కార్యాలు మన కళ్ళు చూచునుగాక, దేవుని కార్యాలు మన కుటుంబాలు అనుభవించునుగాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా చెప్పాలి, మన బ్రతుకులు మారవో. మన బ్రతుకులు మారుతాయా? నీ కొడుకు ఉద్యోగం ఇప్పగలరా? మేము లక్షల ఉద్యోగాలతో చెప్పన్నా కానీ ప్రయోజనం లేదు. నీ కుటుంబంలో సమాధానం తీసుకురాగలరా? సమాధానం తీసుకురాలేరు. భూ ప్రపంచంలో ఎవ్వరు మన కుటుంబాలని స్థితిగతుల్ని మార్చలేరు. ఎవరైతే విశ్వాసములో ఉంటారో వారు మాత్రమే వారి కుటుంబాల్ని మార్చుకుంటారు. ఆ విశ్వాసం మనుషుల మీద కాక, ఆ విశ్వాసం రాజుల మీద కాక, ఆ విశ్వాసం రాజకీయ నాయకుల మీద కాక, ఆ విశ్వాసం మంత్రకాల మీద కాక, ఆ విశ్వాసం డాక్టర్ల మీద కాక, ఆ విశ్వాసం అప్పిచ్చేవారి మీద కాక, ఆ విశ్వాసం దేవుని పైన ఉన్నట్లయితే మన బతుకులు మార్చబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆత్మస్వరూపుడా సమస్తము చేయువడా, ఆత్మస్వరూపుడా పెకిలింపలేని విశ్వాసముతో నన్ను స్థిరపరచుము యేసయ్యా, నన్ను స్థిరపరచుము యేసయ్యా. హల్లెలూయా. సావుకొచ్చిన కొత్తల్లో నేను ప్రార్థన చేసుకున్న విధానం ఇదే. పెకిలించలేని విశ్వాసంతో నన్ను స్థిరపరచయ్యా. నా విశ్వాసము ఏ పరిస్థితి పెకిలించేదిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నా విశ్వాసము ఏ విషయంలో కూడా పెకిలించేదిగా ఉండకూడదని ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను. అందుకని నేను ప్రభుతో చెప్తున్నాను, పెకిలింపలేని నన్ను, నోటితో పాడదాం, పెకిలింపలేని నన్ను. కొట్టు మైకేల్. నీవలే ఎవరు ఉన్నా నీవలే ఎవరు, నీవలే కృపను ఆధారం చేసుకున్నానయ్యా, నీ కృపను ఆధారం, కృపను ఆధారం, నీ కృపను ఆధారం చేసుకున్నానయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేయవలసిన పనులు రెండు ఉన్నాయి. ఒకటి విశ్వాసంలో చేయాలి, ఒకటి విశ్వాసంతో చేయాలి. చెప్పండి. విశ్వాసంలో చేయాలి, విశ్వాసంతో చేయాలి. విశ్వాసంలో ఏం చేయాలి తెలుసా? విశ్వాసం అనే ఒక సర్కిల్లో, విశ్వాసం అనే ఒక రూములో
విశ్వాసం అనే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రాముఖ్యమైన విషయం తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచటం మాత్రమే. చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాస పనులు జరిగించాలి. ఆగిపోకూడదు. నువ్వు అంతే. దేవుని యందు నమ్మిక ఉంచిన వారమై విశ్వాసంలో జరిగించాలి. విశ్వాసము అనే సర్కిల్ మధ్యలో నువ్వు ఉండిపోవాలి. ఎటు చూసినా మన విశ్వాసమే మనల్ని నడిపించాలి. ఇది నా వల్ల సాధ్యం అని నువ్వు చెప్పాలి. దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆగిపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకబడిపోకూడదు. అన్ని విషయంలో దేవుడు నిన్ను ముందుకు నడిపించునుగాక. దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. దేవుడు నీ బిడ్డలను బలపరచునుగాక. విజయ పదములో ప్రభువు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నినివే పట్టణ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఘోరంగా పాపం చేశారు. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించక బైబిల్ ఏం చెప్తుందంటే, వారినంట విమోచించటానికి, విడిపించటానికి యోనాను చెప్పబడిన ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటని అక్కడ రాసిన మాట ఏంటంటే, ఘనులేమి, అల్ఫులేమి, అందరూ, ఆ ఇంట్లో ఉన్న పెద్దవారేమి, ఆ ఇంట్లో ఉన్న చిన్నవారేమి, ఆ ఇంట్లో ఉన్న అందరూ, ఆడ అని తేడా లేదు, మగని తేడా లేదు, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో దేవుని యొక్క సేవకుడిగా నేను మాట్లాడుతున్న మాట ఏదో తెలుసా? గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములో కనుక లేకపోతే నిశ్చయంగా అది మనకు నష్టాన్ని కలుగు చేస్తుంది. ఎందుకు తెలుసా? నీ కుటుంబం విశ్వాసంలో ఉన్నట్లయితే, నీ కుటుంబం భక్తి జీవితంలో ఉన్నట్లయితే, నీ కుటుంబంలో 2 ఉన్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఆ విశ్వాసము అనే కవచం, ఆ విశ్వాసం అనే దేవుని యందు విశ్వాసం అనే కవచం కనుక మీ మీద కప్పబడినట్లయితే ఎవరి వలన శోధనలు రావు, ఎవరి వల్ల భయం రాదు. ఎప్పుడైతే ఆ విశ్వాసం నుంచి తప్పిపోతూ ఉంటామో అప్పుడు వారి ద్వారా శోధనలు వస్తూ ఉంటాయి. మంచి ప్రార్థన పడు యాకోబు తొడ మీద కూర్చొని పెంచబడ్డాడు. యేసేపు రాండ్రా ప్రార్థన చేసుకుందామంటే మిగతా 11 మంది వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళలో ద్వేషం పెరిగిపోయింది. అందుకని యేసేపు అన్నల క్షేమ సమాచారం కనుక్కుంటూ పోగానే, ఎవరి క్షేమ సమాచారం? అన్నల క్షేమ సమాచారం కనుక్కుంటూ పోగానే, ఎందుకు తెలుసా? యాకోబు యేసేపుని అన్నల క్షేమ సమాచారం కనుక్కోమని పంపించాడు. వాళ్ళు క్షేమంగా లేకపోతే యాకోబు మోకరించాలని, వారు క్షేమంగా లేకపోతే యాకోబు ఉపవాసం ఉండాలని, వారు క్షేమంగా లేకపోతే యాకోబు మోకరించాలని, వారి కోసం ప్రార్థన చేయాలని విశ్వాసంతో బతుకుతున్న వ్యక్తి యాకోబు. వారి యొక్క క్షేమస్థితి కలుపుకొని రమ్మని పంపించినప్పుడు వారు అర్థం చేసుకోలేక వచ్చిన యేసేపుని గుంట్లో పడేశారు. మంచివారిలాగా గుంట్లోంచి పైకి తీశారు, తీసుకెళ్ళి ఇష్మాయిల్కి అమ్ముకున్నారు. ఇష్మాయిలు ఐగుప్తుకు అమ్ముకున్నారు. ఆయన అంటాడు, యాకోబు రాస్తూ మాట్లాడతాడు, నాకు ప్రతిదీ ప్రతికూలంగానే ఉంది, అనుకూలంగా ఏం లేదు. నాకు ప్రతిదీ ప్రతికూలంగానే ఉంది. కారణం ఆ కుటుంబంలో ఉన్న కొంతమంది విశ్వాసపు కంచిలో లేకపోవడాన్ని బట్టి, విశ్వాసపు అనే రౌండ్ సర్కిల్లో లేకపోవడాన్ని బట్టి నష్టం. ఈరోజు మన కుటుంబంలో అది సత్యం అండి, నమ్మండి. ఎందుకు మనం ఆగిపోతున్నాం తెలుసా? దేవుడు కోరుకున్న శిఖరాలు ఎక్కలేకుండా, దేవుడు కోరుకున్న శిఖరాలు మనం ఎక్కలేకుండా ఉండిపోవడం గల కారణం ఏంటంటే ఒకటే రీజను. ఎందుకు చెప్పమంటారా? మన కుటుంబము విశ్వాసం అనే కంచి కిందలాగా లేదు. మన కుటుంబంలో ఉన్న 4 చేతులు కలిసి ఒక్కరోజు కూడా ప్రార్థన చేయటం లేదు. అందుకని ఆగిపోతూ ఉన్నాం. జాగ్రత్తగా నాలి.
నినివే ప్రజలకు చెప్పిన వెంటనే గనులేమి, అల్ఫులేమి అందరూ, ఆ మాట అక్కడ రాస్తుంది, నేను చెప్పట్లేదు, అందరూ ఆ విశ్వాసంలో కిందకు వచ్చేసారు. ఆ విశ్వాసంలో కిందకు వచ్చేసారు. నేను చెప్తున్నాను, ఈ శ్వాసములో మీ కుటుంబాలు కట్టబడాలి. ఈ శ్వాసంలో మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. దీనికోసం మీరు ప్రయాసపడండి. ఎప్పుడైతే అలా వస్తుందో అప్పుడు మనకి ఇంక బాధ లేదు. అందుకనే రేపు లిడియాకి మైకిల్కి బాప్తిస్మం ఇచ్చినట్టయితే నా జీవితం సాఫ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇష్టం. ఇప్పించడం నా డ్యూటీ, ఇచ్చినాక వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ డ్యూటీ. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. నా ఆశ ఏంటంటే నా కుటుంబము విశ్వాసం కింద వచ్చేసిద్ది, నా కుటుంబం విశ్వాసంలోకి వచ్చేసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఆత్మీయ జీవితాలు ఎలా నడిపించుకుంటారో నాకు తెలియదు. వాళ్ళు ఆత్మీయ జీవితాలకి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు పడతాయో నాకు తెలియదు. వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. కానీ వాళ్ళు పొందిన రక్షణ కనుక వాళ్ళు విశ్వసించినట్లయితే ఆ విశ్వాసంతో వాళ్ళు ఏది చేసినా నా దేవుడు సఫలపరుస్తాడో. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి చదువుకొని ఏం ఉద్యోగం రాకపోయేలేకే ట్యాక్సీ నడుపుకుంటున్నాడంట. జాగ్రత్త నాలు బాబు. ఏం నడుపుతున్నాడు? ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడు. ఆ రోజు అసలే వ్యాపారం అవ్వాలా, ట్యాక్సీ ఎవరు గిరాకి రాలా. ఆడు కూర్చొని ఉన్నాడు. అంతలోకి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయేలేకే ఒక చక్కటి అమ్మాయి, జాగ్రత్త నాలి, ఒక చక్కటి అమ్మాయి తన పైన ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వచ్చేసేసి ట్యాక్సీ ఎక్కేసింది. ట్యాక్సీలో కూర్చుంది. ఈ యొక్క ట్యాక్సీ డ్రైవరు ఆ అమ్మాయి కిందకి పైకి చూస్తూ ఉన్నాడు. ఆమంటది ఆ ట్యాక్సీని పలానా ఊరు పోనీ అంది. ఆ ట్యాక్సీని డ్రైవర్ నడుపుతానే ఉన్నాడు. కాసేపు అద్దంలో చూస్తున్నాడు ఆ అమ్మాయిని, కాసేపు వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు. ఇక చూసి కొంత దూరం పోయినాక, ట్యాక్సీ ఆపు, నువ్వు ఆడపిల్లని అసలు చూడలేదా? నగ్నంగా ఉన్న ఆడపిల్లని అసలు చూడలేదా? నీ మార్గం నువ్వు పోకుండా పద్దాక నేను చూస్తున్నాను, నువ్వు ఆ అద్దంలో నుంచి నన్నే చూస్తూ ఉన్నావు, నాకు తెలియనట్టుగా దొంగతనంగా తలదిప్పి చూస్తూ ఉన్నావు. ఇప్పుడు ఎవరు తప్పు? ఆ ఆడమనిషి తప్ప, ఆ అబ్బాయి తప్ప? సరే, అప్పుడు ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడంట. ఏం చెప్పుంటాడంటావు జాషువా? ఆ అబ్బాయి అన్నాడు, అమ్మా నువ్వు నగ్నంగా ఉన్నావు నేను చూడల్లా. మరి ఏం చూస్తున్నావేంది? నువ్వు నగ్నంగా ఉన్నావు నేను చూడల్లా. నేను ఈ ట్యాక్సీలో ఎక్కించుకొని పోతున్నాను కదా, ట్యాక్సీ దిగినాక డబ్బులు నువ్వు ఎలా చెల్లిస్తావు నేను ఎదురు చూస్తా ఉన్నాను. నాకు కావాల్సింది పొద్దు నుంచి నాకు బేరం లేదు. ఈ బేరం లేని పరిస్థితుల్లో నేను పోతా ఉన్నాను, అక్కడ ఆగి ఉన్నాను, ఎవరిని వస్తే బాగుండని. నువ్వు వచ్చావు. నువ్వు బట్టలు వేసుకుని ఉంటే ఎందుకు, బట్టలు లేకుండా ఉంటే నాకెందుకు, నువ్వు కుక్కవైతే నాకెందుకు, పందివైతే నాకెందుకు, నువ్వు ఎలాంటి స్వభావం కలిగి ఉంటే నాకెందుకు. నేను చూస్తుంది నీ బట్టలు లేని శరీరాన్ని కాదు, నువ్వు ఏ విధం చేత నా ట్యాక్స్ బిల్ చెల్లిస్తావు, నా కారు యొక్క రెంట్ కడతావు. నువ్వు నీ కాడ పర్సు లేదు, నీ కాడ ఫోన్ లేదు, నీ వంటి పైన బట్టలు లేవు. అది నా ఆలోచన అని చెప్పేసి అన్నాడంట. ఎంతమంది వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఎంతమంది అండి, కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆడపిల్లలను చూసి ఇంటర్వ్యూలు అనుకునే వాళ్ళేరా. ఏం విశ్వాసం అండి మీ విశ్వాసం? ఎక్కడ బ్రేక్ అయిపోతున్నావు, ఎక్కడ ఆగిపోతున్నావు, ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఆపుతున్నాయి? గుర్తుపెట్టుకోవాలి, సాతాను గాడు మన విశ్వాసాన్ని ఎక్కడ దెబ్బ కొడతాడంటే, దేనిలో మనం బలవంతులుగా ఉంటామని అనుకుంటామో దానిలోనే దెబ్బ కొడతాడు. నువ్వు దేనిలో బలవంతుడిగా ఉంటావని అనుకుంటావో దానిలోనే వాడు దెబ్బ కొడతా ఉంటాడు, దానిలోనే మనల్ని పాడు చేస్తూ ఉంటాడు. నేను దీనిలో పర్ఫెక్ట్ అనుకుంటాను, దానిలోనే దెబ్బ కొడతాడు. ఇక మనం లేవలేం. దేవుని వాక్యం ఉంటున్నా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు విశ్వాసములో నీ కుటుంబం ఉండాలి. విశ్వాసంలో కుటుంబం ఉండాలంటే దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. విశ్వాసం అనే కవచం కిందకి నీ కుటుంబం మొత్తం రావాలి.
అందుకని ఆశ కుటుంబాలతో దేవుని మందిరాల్లో ఉండాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబంలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ఇవి నిశ్చయంగా జరగాలమ్మా, లేకపోతే చాలా నష్టపోతాం. నిశ్చయంగా ఇవి ఉంటేనే కట్టబడతాం కష్టమైపోతుంది. ఈ రోజుల్లో కుటుంబంలో 24 గంటలలో కనీసం 12 గంటల సమాధానం ఎక్కడుంటుందండి? 12 గంటలు ఆనందం ఎక్కడుంటుందండి? 10 నిమిషాలు అబ్బాయి నుంచి సంతోషం వచ్చేలేకే అమ్మాయి నుంచి దుఃఖం వస్తూ ఉంది. అమ్మాయి నుంచి దుఃఖం వస్తూ ఉంది. అబ్బాయి నుంచి సంతోషపడదామా అనలోకే అబ్బాయి నుంచి కోపం, అబ్బాయి నుంచి ద్వేషం వస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో దేవుడిని ఎందుకు నడిపించాడో తెలుసా? విశ్వాసములో నీ కుటుంబం కట్టబడాలి. విశ్వాసంలో కట్టబడాలి. విశ్వాసం అంటే తెలుసా? దేవుని పైన పరిపూర్ణంగా నువ్వు దేవుని కవచం కిందకు వచ్చేయటమే. నీ కుటుంబంలో ఆ కంచె ఉండాలంతే, ఆ కంచె ఉండాలంతే. స్తోత్రం. ఆ కంచె విశ్వాసంలో ఉండిపోవాలంతే. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం గారు చనిపోయే ముందు కెతురా పిల్లలకి ఏం చేయాలో అది చేశాడు. ఇస్సాక్కి ఏం చేయాలో అది చేసేసాడు. అబ్రహాం గారు చనిపోయారు. అబ్రహాం గారు చనిపోయినాక ఇస్సాకు గెరారా ప్రాంతంలో గుడారం వేసుకున్న తర్వాత అతను చాలా దీవించబడ్డాడు, అభివృద్ధి పరచబడ్డాడని చెప్పేసి బైబిల్ చెబుతుంది. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం చదవండమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు, చెప్పండి అందరూ చెప్పండి, అసూయపడ్డారు. 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చాలు, నాకు చూడండి ఒకసారి. దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు ఇక్కడే ఉండమని చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్పిన స్థలములో ఇస్సాకున్నాడు కాబట్టి ఫిలిష్తీయులు అంటే శత్రువులు అసూయపడేంత ఆశీర్వాదం, అసూయపడేంత అభివృద్ధి ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు కుటుంబంలో కనబడతా ఉంది. అక్కడ రాస్తున్నది 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతను చూసి అసహ్యపడిరి. దేవుడు చెప్పాడు నువ్వు ఇక్కడే ఉండు అనగానే ఆ మాటను ఏం చేశాడంట? నమ్మాడు. తన కుటుంబాన్ని ఆ విశ్వాసపు కవచం కిందకు తీసుకొచ్చేసాడు. అంతే, తన కుటుంబాన్ని విశ్వాసపు కవచం కిందకు తీసుకొచ్చేసాడండి. ఇత్తనం వేసి 100% పంట కోసుకున్నాడు. 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్వించిన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. జాగ్రత్త తినాలి. ఆ రోజుల్లో, ఆ దినాల్లో, లేకపోతే ఈ దినాల్లో కూడా ఇజ్రాయేల్ దేశాల్లో మనం చూసినట్లయితే వాళ్ళకి నీటి యొక్క కరువు ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు 100 బాయిలు తవ్వితే ఒక్క బాయిలో కూడా సరిగ్గా నీరు పడదు. ఫిలిష్తీయులు తవ్వితే కృపేంద అర్థం కావట్లా.